అగో తిది మనోడి కాడికి వెళ్ళిపో. చాలా పోయింది తాడు కంపడట్లేగా పైకి వస్తే అగో లోపల అట్లా వెళ్ళిపోయాగా పళ్ళు చూసినా మనిషి పళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. హలో బ్రో నమస్తే. మనం మొన్న ఇదే లొకేషన్ లో కర్రగాలతో రవ్వ చేపలు పట్టినాం. ఈ రోజు మాత్రం డబ్బాగాలతో పళ్ళ చెట్టు చేపలు పడదాం. పళ్ళ చెట్టు చేపలు అంటే మీకు తెలుసా? అవే రూప్చంద్ చేపలు. అసలు మన తెలంగాణ మొత్తంలో ఈ చేపలు ఎక్కడ కనపడవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దారి తప్పొచ్చినాయో తెలియదు గానీ బాబాయ్ రవ్వ చేపల కంటే ఎక్కువ పడుతున్నాయి. ఇక ఆ చేపల కోసమే ప్రత్యేకంగా ఒక పిండి కలుపుతున్నాం. మన పక్కన కూర్చున్న అన్నోళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లే. మనం చేపలు పట్టడానికి ఎక్కడికైనా పోని, ఏ ఊరైనా పోని నన్ను గుర్తుపట్టి మంచిగా మాట్లాడతారు. అప్పుడు లోపల లోపల మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఆ చేపల కోసం మనం కలిపే పిండి గోధుమ పిండి, తౌడు, ఇందులోనే ఒక పిరికడు మైదా పిండి. మైదా పిండి మరీ ఎక్కువ వేయద్దు, పిండి లబ్బర్ సాగినట్టు సాగుతుంది. ఏదో అట్లా శాస్త్రానికి కొంచెం వేయండి. ఇప్పుడు మనం వేసినట్టుగా అదే పిండిని మంచిగా ఆల్ మిక్సింగ్ చేయండి. ఆ మిక్సింగ్ చేసిన పిండిలోనే ఒక కలర్ డబ్బా వేయండి. బాబాయ్ కలర్ డబ్బా ఎప్పుడు వాడాలో తెలుసా? నీళ్లు కొంచెం ఎర్రగా ఉన్నప్పుడు ఈ కలర్ ఉపయోగపడుతుంది. సతీష్ అన్న పిండి ఎర్రగా ఉండాలని చెప్పింది కానీ కారమో కుంకుమ పొడి వేసారు. అట్లాంటి ఏం కలపబాకండి. కిరాణా షాప్ లోకి వెళ్ళి మంచిగా బిర్యానీ కలర్ ఒకటి తీసుకోండి. అదే కలర్ ని పిండిలేసి మంచిగా కలపండి. మనం ఎన్ని వేసినా గానీ గుడ్డు మాత్రం తప్పకుండా వేస్తాం. మీరు కూడా ఎప్పుడైనా పోయేటప్పుడు ఒక గుడ్డు పట్టుకొని పోండి. పిండి మంచిగా నీసు వాసన వస్తుంది, చేపలు కూడా తొందరగా పడతాయి. బాబాయ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి చేపలు పట్టడం మొత్తంలో ఈ పిండి కలిపడం ఒకటే టాస్క్. ఇక ఈ పిండి కలిపేటప్పుడు మాత్రం మనోళ్ళు ఒక్కడు ఉండడు. అదే పిండి కలిపిన తర్వాతకి బాబాయ్ చేతికి ఎంత వస్తే అంత ముద్ద పట్టుకొని పోతూనే ఉంటారు. ఇక అటో ఇటో తిప్పలు పడుకుంటా పిండి కలిపడైతే అయిపోయింది. ఇక్కడికి మనం మొత్తం 4 డబ్బాగాలాలు తీసుకొని వచ్చినాం. ఇక డబ్బాగాలకు కూడా పిండి ఎట్లా పెట్టాలో చూపిస్తా. మనం వీటితో చేపలు పట్టకు కూడా చాలా రోజులు అవుతుంది. కొన్ని రోజులు డబ్బాల్ని బయటికి తీయపోయి సరికల్లే డబ్బాలు మొత్తం చిక్కు చిక్కు అయినా తీసుకోవడానికే గంట పట్టింది. ఇక మనోళ్ళు కొంతమంది ఉంటారు అట్లా చిక్కుపడ్డ డబ్బాలు అయితే ఇసిరి అవతల పడేస్తారు. మనం కూడా అదే బాపత్ అనుకో. కానీ మనం ఈ రోజు 4 డబ్బాలు పట్టుకొచ్చి వాటిని ఇక ఓపికగా చిక్కు తీసినాం. చేపలు పట్టేటప్పుడు మరి ఉండాల్సింది ఓపికే. ఆ మాత్రం ఓపిక కూడా లేకపోతే చేపలు పడడం కష్టమే. మేము ఎప్పుడైనా కానీ డబ్బాగాలకి పిండి కొంచెం తక్కువే పెడతాం. మనోళ్ళు కొంతమంది పిండి పెడతారు, దొడ్డు పెడతారు, మస్తు పెద్దగా ఉంటాయి. పిండి ఎప్పుడైనా గానీ ఇట్లా చిన్నగా పెట్టుకోవాలా. ఇట్లా చిన్నగా పెట్టిన ముద్దని చేప ఎప్పుడైనా నోట్లోకి తీసుకుంటది. ఇట్లా నోట్లోకి తీసుకోగానే ముళ్ళుకుంటాది, దవడకేసి గుంజుతూనే ఉంటది. మనం మొత్తం 4 డబ్బాలకి పిండి పెట్టడం అయిపోయింది. ఇక వీటికి ఎట్లా పడతాయి ఏందనేది ఏసి చూపిస్తా. వాటర్ కూడా ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, అందుకనే గాలాలకి సీసం కూడా పెట్టినాం. బరువుకి పిండి వేసిన కాడే ఉంటది. బాబా ఇక చేపలు ఏం పడతాయో మీరు చూస్తా ఉండండి. చూసుకుంటేనే ఒక లైక్ కూడా కొట్టండి. जर्राच मिलाए भाई, वो 4 डब्बे कुछ मिलाए. दूर है ఇటు పడాల్సింది కదా చాలా వచ్చేసి నువ్వు ఎంత చేసినా కూడా ఇటే వస్తుంది. అయినా నీళ్ళ తన్నుడు ఉంది కదా, తన్నుడికి పక్కకి వస్తా ఉంటుంది. ఏం చేయండి ఇట్లా అన్న సతీ ఇటారా ఇటారా ఇటంట్రా ఇట్రా వెళ్ళిపోతుంది అన్న, అది షూటింగ్ లో పడ్డదిగా వెళ్ళిపోతుంది. ఏ తగ్గిందన్న మనోడి కాడికి వెళ్ళిపో. చాలా పోయింది తాడు. అంత పోవద్దు మళ్ళీ తిరిగింది అనుకో రాదు. తిరిగింది దాని నోటికి ముందు అనుకున్నా, అది ఆరిపోదు. చెయ్యి ఏది కట్ అయిందన్న. కానీ అదే రూప్చంద్ అందుకే కట్ అయింది. అరే బురదలకు పోమాకరా సత్తి. బ్రో తీస్తా బ్రో. వేరొక లాగండి. लपड़ा जी वो लपड़ते आता है, हल्का आता है यार. रव्वा 5 కిలోలు 500. ఆడియన్స్ 500 రాస్నే. हाय 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 जी. అది రూప్చందేలే. కొద్ది చెట్టు తిరుగుతూ వచ్చేస్తుంది అన్నమాట అది. మని అమ్మ కొట్టే ఓటుకి ఉందారా ఉందిరా స్పీడ్ గా మరి వచ్చిందిరా. వచ్చిందిలే ఇప్పుడు వచ్చింది. రవ్వే అది రవ్వ కాదు మామ. పట్ని ఏం కాదు పట్ని అన్న. అసలు నేను రావాలిగా ఫస్ట్ బయటికి.
ఒక కాలు తగిలింది రూపచంద్రే ఇకన్నే వస్తా చౌడాకి కొట్టిండ్రా సత్తే ఊడిందిరా పోతుంది అరే ఆగదు అది సత్య అంటే ఏలే ఉంది పోయిందన్న ఓకే నోరు ఏలు పడిద్దా తెలుసులేరా వస్తుంది లాగు ఇది కొట్టేటప్పుడు ఏమో చిన్న కొడుతుంది ఇక్కడికి వచ్చి మా డబ్బాలు తిరగలే రవాణమే తిరుగుతుంది పతంగి తిరుగుతుంది అరే కాసేపు ఆడిరా కంపడట్లేగా పైకి వస్తే లోపల అట్లా వెళ్ళిపోయాగా పైకి వచ్చినాక నల్లగా అవుతున్నాయి పైకి వచ్చినాక నల్లగా అవుతున్నాయి అరకిలో సరకరే పండుదు అన్న కాళ్ళ తినదు ఒకటి 4 ముళ్ళు గుచ్చుకున్నాయి దీనికి గాడి పోయింది ఇది 4 గుచ్చుకున్నా ఆగు బ్రో కొంచెం జరగండి బ్రో నువ్వు చూసుకోవాలి నా లవడాలు చేపలు ఏపలేవునే నేను మూడు తెల్లదనుకుంటా ఉండలేవని బ్రో ఏళ్ళు అంతటి కట్ అయినా ఆశ్చర్యపక్కర్లే దీని పళ్ళు చూసినా మేఘపల్లు ఏంది బ్రో చూడగానే చిల్లు ఉంది సౌళ్ళు ఏ మనిషి పళ్ళు ఉన్నట్టున్నాయా చూడు దీనికి పళ్ళు ఇరిగినాయి బ్రో దీనికి ఇంకా తక్కువ ఉన్నాయి పళ్ళు అంటే మరి అది కొట్టుకున్నావు పోనీ చేద్దాం వద్దంటుంది నాకు వద్దు నాకు రెడీగా ఉండన్నా వచ్చింది దగ్గరకు వచ్చింది అది కొట్టితే చిన్నగా కొడతాం రంప కొట్టుడు కొట్టాలి మూతి పెడతాను లాగే లాగే లాగు అందరూ వీడికి లాగేసి ఇది బయటకు వచ్చిన తర్వాత ఆడి వచ్చేసింది బాబాయ్ ఏందే బాబాయ్ గుంజింది ఏంది కాదు పోయిందిలే అంటే గుట్టుకొచ్చింది అంటాను రవ్వ రవ్వ కాదు ఏ ఉత్తిగానే అన్న పతంగి తిరిగి తింటుంది కాలంటే తీరా బాబాయ్ చూడమాకిటు చూడబా పోయిందిలే అమ్మ పతంగి తిరిగి తిరుగుతుంది చూడద్దు ఎవరు చూడద్దు కొర్రమేను బొచ్చ ఒకటే ఉందిరా ముళ్ళు జాగ్రత్తరా లేదు మా అమ్మాయి రే दो काले लगते हैं बिजी लगती है आगरा अదే నీ అమ్మ సపోర్ట్ కొడతాను దూరం వెళ్తేనే అమ్మ ఇది లోపల దిగిందిరా లోపల దిగింది కరిసిద్దిరా నాయన ఇది కరుతుంది పల్ల సెట్టు చేపలు
भाई ताई ला इधर लगा వద్దులే అది వేడి తట్టుకోలేదు మళ్ళీ అడ్డే అందులోనే రైసింది మంది ఇందాకది. గట్టిగా ఓపెన్ చేయమా. ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఏం నల్లగా అయింది ఏం లేదు అప్పుడే ప్రాణం ఇప్పుడు కాదు నీళ్ళలో బయట నల్లగా అవుతానే అక్కడ ఎక్కాలి పో. ఏం కాలే కరెక్ట్ ప్లేస్ మైంది. పర్లేదులే ఆ మాత్రం. ఏంద్రా ఈ చెప్పులేనా రయ్యి నీ అమ్మ. ఇట్లుంటది మరి చేపలు పట్టడానికి వస్తే. రే గోరు గీరకపోయిందిరా. చందా ఎదురి చందు కిలో బడా భాయ్. బురద ఏ మొత్తం దిగబడుతుంది. इसमें जाएं दे रे तू किधर देखता है रे इसमें जाएं. अरे इधर रे इधर से रे యాడిపోదు కాదు దానికి మిగతా ఉన్న ముళ్ళులు ఉన్నాయి అవి గుచ్చుకుంటాయని నా భయం. వైరుంది చూడు దానికి. రా బయటికి రారా, తీసుకురా బయట తీసుకుని రా. వైర్ని కూడా తీసుకుని రా. అన్న డబ్బా అగరా అదే नहीं है. हाँ नारपेट के दाल लेके चाहिए मैं सही है. हो रहे देख लो उसमें దాని మీద యుద్ధం చేస్తానే. ఏం కాదు ఏం కాదు. గట్టి దిగింది ఇది. దాని నోట్లో వెళ్ళి పెడదామంటే ఇందాక చూసినాక ఏమైందా. రారా అదే ఇది పక్క పెట్టి చాపెట్టి పెట్టిపో. అరే అది మంచిగా ఉంది చూడు ఒకసారి. బెండ్ ముందుది బాగానే ఉంది. అదిరా తాడు ఇదా అది లోపలిది ఓకే. లేవట్లేదేరా 3 చేపలకి. ఆగో తిది మళ్ళీ దంగసాగింది రమ్మకు సో తిట్టారా. అరే పోతుంది రవ్వర ఇది పైకి వచ్చి కూడా పెట్టిందంటే అవ్వ. పతంగా ఆడుతుందా రవ్వ? పైకి బుడగబెట్టింది కదా వచ్చి రవ్వే చెప్పినగా. ఏ రవ్వరా రవ్వ పోయింది. డబ్బా తిరగనీలే గారా. లేదు పడుతుంటే రూప్చందా రవ్వ. ఇది కూడా రవ్వే. దా గుంజు. ఆడుపో వచ్చింది ఏడుకు వచ్చింది. తిక్కిద్దాలా ఏం కాదు బాగా రూప్చంద్. आगे పళ్ళు చూసినా ఇక ఇయే మనిషి పళ్ళు ఉన్నట్టు ఉన్నాయి. అక్కడుంది చిక్క. అమెరికాలో ఆడబెట్టుకుంటాను కదా.
పలకలు ఉన్నట్టే ఉన్నాయా ఒక సైజు వచ్చింది పెద్ద కూడా. 2 పైన ఉంటారు ఒక్కొక్కటి. ఒకటి అబ్బా క్లీన్ చేయడం కూడా తక్కువ అనుకుంటారా పని. ఎర్రదా? ఎర్రది ఎర్రది తెల్లది కూడా తిరుగుతుంది. ఎర్రది ఎర్రది ఏది తీయాలా ఇప్పుడు? ఎర్రది రెండుది ఎర్రది ఎర్రలాగుతుంది. నొక్కి 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 ఉందా ఆ? సతీ మెల్లిగి తీరా మామ బయట బయట నువ్వు అందుకో. రూప్చంద్ రే ఫస్ట్ పైకి రా. అగు తాడు తాడు ఈ తాడు నువ్వు పట్టుకో. ఈ తాడు మొత్తం మెలేసిందిరా. కింద నుంచి ది బా కంట్లో రక్తం వచ్చింది. ఇంట్లో కాదు చెప్పింది తిరగనే చెప్పిన రవాణా. రే పోలే పోలే బాబాయ్ చూసిర్రా పళ్ళ సెట్టు చేపలు ఎట్లా పట్టినావు? అసలు ఏసుడు తీసుడు ఏ డబ్బా తిరుగుతుందో కూడా అర్థం కావట్లే. మనం చేపలు పట్టే దగ్గర తక్కువలో తక్కువ 20 మంది పైన ఉంటారు. ఎవరికైనా ఒక్క చేప పడితే కథం. సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు అరిసినట్టు అర్తారు. ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి. మనం ఇప్పుడు దాకా పట్టినందుకు మనకు కొన్ని చేపలు పడ్డాయి. మేము మొత్తం 4 వచ్చినాం. 4 చేపలు ఎక్కువ, ఒక్కొక్కటి తక్కువ లేదు. కోస్తే ఇంట్లోకి సరిపోతాయి. ఇక పెందగాలే సామాన్లు సర్దుకొని పోతాం. మనకి పడ్డ చేపల్ని మీకు కూడా ఒకసారి చూపిస్తా. ఎక్కడైనా టైం తగ్గే కొద్దీ జనాలు తగ్గుతారు, ఈడ మాత్రం జనాలు పెరుగుతారు. ఎట్లా చేపలు పడుతున్నాయని ఊరు మొత్తం తెలిసినట్టుంది. అందరూ ఈ ఒక్క వాగు మీద యుద్ధం చేస్తారు. మేము ఈ రోజు పట్టిన చేపలు మాత్రం ఒక్కొక్కటి పతంగులు ఉన్నట్టే ఉన్నాయి. పో పలకలు ఉన్నట్టే ఉన్నాయి రా. అవును, నోట్లో పడిద్ది. జాగ్రత్తలు ఏళ్ళు కొరుకుతాయి. ఇంత పెద్ద పట్టడం ఫస్ట్ టైం కదా. అవును, మనం పట్టిన చేపల్ని తనివి తీరా నేను చూసుకున్నా, మీకు కూడా చూపించిన. అసలుకే తొందరగా ఇంటికి పోయి పులుసు పెట్టుకోవాలా. అసలుకే లేట్ అయిందంటే తోముడు కష్టం. ఈ చేపల్ని నేను తినడం కూడా ఫస్ట్ టైం. టేస్ట్ ఎట్లుంది ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.